అభిషేకం చేయమన్నారు. కానీ అంటే నా దగ్గర స్ఫటిక లింగం ఉంది. లింగం అనేది ఆ స్వామి అమ్మవార్ల కలయిక స్వరూపమే కాబట్టి నేను లింగానికి శివలింగానికైనా చేయొచ్చునా? అది నా డౌట్. యద్భావం తద్ శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. కాబట్టి శివశక్త్యా యుక్తో, శివుడికి శక్తికి భేదము లేదు. శక్తే శివుడు, శివుడే శక్తి. కాబట్టి లింగ స్వరూపాన్ని మన స్వరూపాలు మార్చుకున్నాను తప్ప ఆ స్వరూపం అనేది లేదు. అసలు విగ్రహారాధన లేదు. కాబట్టి ఏ శివలింగం అయినా సరే అమ్మవారి యొక్క స్వరూపం అనుకుని చేయండి. ప్రారంభం. సార్ నమస్కారం అండి. సార్ నాకు సకృన్నత్వ ఆ నాకి మీనింగ్ సకృన్నత్వ నా అంటే నా అంటే కాదు అని, లేదు అని, నా 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 లేదు అని. అందుకనే దాన్ని లాస్ట్ పదానికి సన్నిధతేకి కలిపితే నా సన్నిధతే. కలుగదా స్వామి, కలుగదా అమ్మ, కలుగుతుంది అని అర్థం. కలుగదా నా అంటే కాదా నెగటివ్. సన్నిధతే కలుగదా, కలుగదా అని క్వశ్చన్ మార్క్. కలుగదా అమ్మా అంటే కలుగుతుంది అని అర్థం. అందుకు అంకానం వామతో, అందుకని దాన్ని చేసేటప్పుడు సకృన్నత్వా నత్వా అని చదవాలి. కథమివ సతాం సన్నిధతే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఎంతమంది వచ్చారండి ఈరోజు క్లాస్ కు? 8 మెంబర్స్ వచ్చారు గురుగారు. గురుగారు నాదొక చిన్న సందేహం. చెప్పండి. స్ఫటికమాల అన్నారు, అది దాన్ని ఇవాళ రేపు కొంచెం అన్ని వేరువేరుగా వస్తున్నాయి కదా, దాన్ని తెలుసుకోవటం ఎట్లా అన్నాను. అమ్మ, స్ఫటికమాల ఎంత వేడిలో ఉన్నా, ఎంత ఎండగా ఉన్నా, స్ఫటికమాల శరీరానికి తగిలితే చల్లగా ఉంటుంది. స్ఫటికమాల ఎంత వేడిగా ఉన్నా, ఎంత వేడిలో పెట్టినా మళ్ళీ అది శరీరానికి తాకితే చల్లగా ఉంటుంది. అది శుద్ధ స్ఫటికము. సరే. నమస్తే గురువు గారు. మాకు సుందరకాండ PDF పెడతానన్నారు కదా, 31, 32 సర్గలు. అది నాకు పెట్టండి సార్ కొద్దిగా. మాకు అది చూద్దామా, చూస్తా, పెడతాను. చూస్తే ఒకసారి చూడాలి, చూస్తాను, చూసి పెడతాను. అదే రిక్వెస్ట్. ఓకే. ఇంకా అండి చెప్తానమ్మా, నేను చెప్తాను. ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. నేను చెప్తాను, విషయం ఖచ్చితంగా చేస్తాను. 3 గంటలకు మళ్ళీ పెడతాను. 3:30 ఏదో ఆయన మహేందర్ గారు చెప్తారు. ఎలా అయిపోతే తొందరగా, ఇప్పుడు ఈ రోజు ఎట్లాగో హాలిడే కాబట్టి ఆ 16వ కూడా అయిపోయింది అనుకోండి. తొందరగా కనీసం 40 వరకు రాగలిగితే అందరూ కలవచ్చు మళ్ళీ 40. మహేంద్ర గారు కృష్ణమూర్తి గారు రావట్లేదండి? రావట్లేదు. క్లాసులు జరుగుతున్నాయా పక్కన? జరగట్లేదు. ఏమో సార్, తొందరగా నాకు సౌందర్యలహరి అందరికీ నేర్పించగలిగితే అయిపోయింది. అటు ఇటు లేకు 15 వరకు వచ్చేసాం. అమ్మవారి దయ వల్ల 15 వరకు వచ్చాం. ఖచ్చితంగా వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. సో 40 ఆనందలహరి అవ్వగానే మనం ఒక చోట ఏదైనా కలిస్తే బాగుంటుంది. అంతా ఎంతవరకు నేర్చుకున్నా తెలుసుకోవద్దుగా. ఇంకా అంటే ఇంకా హలో, ఏమన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆయన వెంకటేశ్వర ప్రసాద్ గారు వచ్చారా? వచ్చారు. వెంకటేశ్వర ప్రసాద్ గారు, వెంకటేశ్వర ప్రసాద్ గారు సార్ ఉన్నారు సార్. ఉన్నారా? బాగున్నారా? బాగున్నారు సార్. ఫాలో అవుతున్నాను సార్. ఇంకా అంటే ఎవరికైనా ఏమైనా ఉందా? హనుమంతరావు గారు వచ్చారా అండి? చెప్పడమ్మా. గురుగారు, ఇప్పుడు విగ్రహ రూపంలో కాకుండా గురుబోధన వల్ల మేము మంత్ర జపం లోపలే చేసుకుంటే మంచిదా గురుగారు?
అంటే ఎందుకు విగ్రహారాధన. కాదమ్మా, విగ్రహారాధన యాక్చువల్ గా హిందూ ధర్మములు విగ్రహారాధన లేదు, కానీ అయితే ఆ ఫలానా అమ్మవారి అని మనసులో తలుచుకోంత స్థితి మనకు వస్తే అంతకన్నా ఏం కావాలి? ఆ ఏకాగ్రత మనకు రాదనే విగ్రహాన్ని పెట్టి విగ్రహారాధన ముందు విగ్రహాన్ని చూస్తూ 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 ఏకాగ్రతను సంపాదిస్తాం, ఆ స్థితికి చేరుతాం. ముందుగానే నాకు అవసరం లేదండి, విగ్రహాలు ఏం అవసరం లేదు, నాకు ఆ శక్తి ఉంది అనుకుంటే మనసులో జపం చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. అంటే దీక్ష అయి ఉంటుంది కదా గురుగారు, అప్పుడు అంటే ఆ స్థానంలో తెలుసుకొని చేయొచ్చా అని ఒక రిక్వెస్ట్ గురుగారు. అమ్మా ఆ స్థితికి ఒక విషయం అమ్మా, ఏమీ లేకుండా నేను ఆ స్థితికి చేరిపోయాను, నా మనసులోనే ఆ ఇది వచ్చేస్తుంది అన్న వాళ్ళకు ఇవన్నీ అవసరం లేదమ్మా. ఓపెన్ చెప్తున్నాను, నేను అందరిలాగా కాకుండా నేను ఓపెన్ చెప్తున్నా. ఆ స్థితికి నిజంగా నాకు అవసరం లేదండి, కళ్ళు మూసుకొని నేను జపం చేసుకుంటా, మనసులోనే రూపాన్ని తెలుసుకుంటా అన్న స్థితి వచ్చినప్పుడు ఈ శ్లోకాలు అవసరం లేదు, ఈ జపాలు అవసరం లేదు. అదే చిత్తశివని యోగ సాధన అంటారు దాన్ని. ఆ యోగ సాధన రావడానికి కోసమే మొట్టమొదటి విగ్రహారాధన పెట్టారు. విగ్రహం ద్వారా ఒక విగ్రహం, ఒక రూపు, ఈ రూపు ఉందని అనుకొని మనసులో తలుచుకొని ప్రాక్టీస్ చేసి చేసి అది మన ఏకాగ్రత తెచ్చుకున్న తర్వాత అప్పుడు చిత్తశివని యోగ సాధన చేతిలో చేయి ఇట్లా వేసుకొని, చేతిలో చేయి వేసుకొని ఇట్లా పట్టుకొని ఇక అది కూర్చొని మానసికంగా జపం చేసుకొని, ఏ మంత్రం అవసరం లేదు, ఏ తంత్రం లేదు, శ్వాస మీద దృష్టి పెట్టి చేసుకోగలిగితే ఏ మంత్రం అవసరం లేదు, ఏ తంత్రం అవసరం లేదు. అప్పుడు ఈ రూపము అవసరం లేదు, అసలు మంత్రం అవసరం అయిపోయింది. శ్వాస మీద నీవు ధ్యాస పెట్టారనుకోండి, శ్వాసను మీరు నియంత్రించగలిగితే అయిపోయింది. అందుకే అవన్నీ చేయడానికి ఇవన్నీ. ధన్యవాదము గురుగారు. గురుగారు చెప్పండి అమ్మా. అదే కొంచెం మా మనోడు ఉన్నాడండి, లండన్ లో ఉంటాడు, 9 years బాబు. కొంచెం ఆటిజం ఉంది, అంటే ప్రీమెచ్యూర్డ్ బేబీ, 1 month 20 days ముందు పుట్టేశాడు బాబు. పుట్టేశాడు, చాలా తెలివైన వాడండి, లెక్కలవి చాలా మెమరీ ఉంది, కమ్యూనికేషన్ మాట్లాడడం, డైలీ మాట్లాడటం అవి కొంచెం రావటం లేదు. దానికి నేను ఈ శ్లోకం మీరు చెప్పినట్టు ఇది చెయ్యాలా, లేకపోతే వేరే ఏదైనా మనవాడు అనుకోండి. మీరు విన్నారమ్మా ఈరోజు క్లాసు? విన్నానండి, అదే నేను అందుకే చెప్తున్నాను. దేవి భాగవతంలో కథ కూడా చెప్పని ఈ శ్లోకం కాదమ్మా, ఐం అనే బీజాక్షరం చాలు. అదే గురువు గారు, నేను అందుకే మిమ్మల్ని మళ్ళీ నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను అంతే మీ ద్వారా. అది అంతే. అప్పుడు వస్తాడు జూలైకి వచ్చి 10-15 రోజులు ఉంటాడు. అప్పుడు నేను ఇది చేసే బాబుకి రోజు తాగిద్దాము అన్న ఉద్దేశంతో ఉన్నాను నేను. 100% వస్తుంది. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ. నమస్కారం గురువు గారు. ఎన్ని విషయాలు మీ ద్వారా నేర్చుకుంటున్నాం. మీరు లేట్ అయినా పర్వాలేదు, మధ్య మధ్యలో చెప్పినా పర్వాలేదు, మీ క్లాస్ మాత్రం మాకు కావాలి గురువు గారు. ఇప్పుడు చెప్తామమ్మా, అమ్మవారి దయ కదా, మహేంద్ర దయ, అమ్మవారి దయ. సీతారామమ్మ గారు బాగున్నారా? బాగున్నామండి. మీరు స్టార్ట్ చేశారా? మీరు నేను మొన్న చెప్పింది చేశానండి, నిన్నటి నుంచి చేస్తున్నాను. పొద్దున్నే 6ంటికి అట్లా చేసేస్తున్నానండి. హనుమంతరావు గారు ఓకే, ఇంకేమైనా ఉన్నాయండి? ముగిద్దామా ఇంకా? నమస్కారం గురువు గారు, నా పేరు ఉష. నమస్కారం. నమస్కారం. లాస్ట్ టైం మాట్లాడినప్పుడు మీతోటి అన్ని కార్యక్రమాలన్నీ అయిపోయాక ఒకసారి ఫోన్ చేస్తే మీరు నాకు చెప్తానన్నారండి. సో మీకు ఏ టైంలో వీలుంటుందండి? నేను ఎప్పుడు చేయొచ్చు మీకు? సాయంత్రం 5 తర్వాత చేయండి. ఈ రోజు చేయమంటారా అండి? 5 తర్వాత చేయండి. 5 తర్వాత. ఓకేనండి, మరి థ్యాంక్స్ అండి. వసంత రాజ్యలక్ష్మి మేడం గారు బాగున్నారా? వసంత రాజ్యలక్ష్మి మేడం గారు ఉన్నారు. ఓకే, ఇంకా ఏంటంటే విషయాలు చెప్పండి. అంతేనండి, ఇంకా ముగిద్దామా?
o'clock కి క్లాస్ ఉంటుందా సార్ ఇవాళ? చెప్తానమ్మా, నేను చెప్తాను. డెఫినెట్ గా ఉంటుంది, ఎందుకంటే ఉండాలి. ఇప్పుడు 16 కంప్లీట్ చేద్దాం అనుకున్నాము. కొద్దిగా ఏదన్నా ఒక అటు ఇటు ఉంటే నేను మెసేజ్ పెడతాను డెఫినెట్ గా. బట్ ఈ రోజు 3:30 అది ఆ టైం ఆయన చెప్తారు, ఆయన దాని ప్రకారం చేద్దాం. ఓకే, ఓకేనండి, సరే ముగిద్దామండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీమాత.